సీతమ్మ ప్రయాణం. సీతమ్మ ఏ విధంగా ఇక్కడికి వచ్చింది, ఏ విధంగా పయనించింది అనే దాని గురించి చెప్తున్నాం. సీతమ్మ అందరికీ ఆరాధనీయురాలు. ఎందుకంటే ఆమె భూమి నుండి పుట్టింది అన్నమాట. భూమి పరమ పవిత్రమైనటువంటిది. భూమికి ఎంతో ఓర్పు కలిగింది అన్నమాట. భూమికి ఉన్నటువంటి ఓర్పు అంతా ఇంత కాదు. ఆ ఓర్పు, ఆ సహజ గుణమైనటువంటి అది ఆ భూమి నుండి పుట్టినటువంటి సీతమ్మకు అబ్బింది. మరి ఇప్పుడు భూమి నుండి సీతమ్మ ఎక్కడికి వచ్చింది? మిథిలకు వచ్చింది, మిథిలా నగరానికి వచ్చింది. మిథిలా నగరంలో జనక మహారాజు నాగలితో భూమిని దున్నుతూ ఉంటే నాగేటి చాలులో సీతమ్మ అతనికి కనిపించింది. ఆ విధంగా కింద భూమి నుండి నాగేటి చాలు రూపంలో భూమి నుండి ఆ మిథిలా నగరంలో సీతమ్మ ప్రవేశించింది జనకుని ఇంటికి. ఎందుకు జనక మహారాజు ఇంటికి ఆమె చేరిందంటే, పండితులంతా కూడా ఏం చెప్తారంటే, జనక మహారాజు అతడు రాజర్షి, రాజులాగా ఋషిలాగా జీవిస్తూ ఉంటాడు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాడన్నమాట. అలాంటి ఆ జనక మహారాజు యొక్క గృహంలో నీతి నియమాలతో, ఓర్పు, ఇలాంటి సహన గుణాలతో ఆమె పెరిగి పెద్దదయ్యింది. చక్కగా అందంగా రూపుదిద్దుకున్నటువంటి సీతమ్మకు అతడు స్వయంవరాన్ని ప్రకటించాడు. మిథిలా నగరాధిపతి అయినటువంటి జనక మహారాజుకు ఒక కూతురు సీతమ్మ ఉంది, ఆమెను పెళ్లాడదాము, చాలా అందంగా ఉన్నది అని చెప్పేసి అందరూ వచ్చారు. ఆఖరికి లంక నుండి రావణుడు కూడా వచ్చాడన్నమాట. కాకపోతే జనక మహారాజు ఏం చేశాడు? ఆమె నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది, స్వయంవరం ప్రకటించాడు. నచ్చినవాడు అంటే ఏ విధంగా? ఏదైనా ఒక శుల్కం, ఒక పోటీలాగా పెట్టాడు. ఆ పరమశివుని యొక్క విల్లును ఎవరైతే విరుస్తారో వాణ్ణి సీతమ్మ పెళ్లాడుతుంది అని చెప్పేసి చెప్పాడన్నమాట. శివధనుర్భంగం. కానీ ఎంతోమంది మహారాజులు వచ్చారు, శివధనుస్సును విరవలేకపోయారు. శ్రీరామచంద్రుడిని తొడుకొని వచ్చాడు విశ్వామిత్ర మహర్షి. శ్రీరాముడు విల్లు విరిచాడు. అప్పుడు జనక మహారాజు, ఇయం సీతా మమ సుతా పాణిం గృహీష్వయేతైనాం అంటాడు. ఈ సీత నా కూతురు, మమ సుత పాణిం గృహీష్వ అంటున్నాడు. పాణిగ్రహం చేయి, ఎందుకంటే స్వయంవరంలో ఆమె వరించింది కదా, పాణిం గృహీష్వ అని అంటాడన్నమాట. ఆ విధంగా ఆ సీతారాముల యొక్క వివాహము జనక మహారాజు దశరథుడిని పిలిపించిన తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. ఆ విధంగా మిథిల నుంచి ఆమె ఎక్కడికి బయలుదేరింది? అయోధ్యకు వెళ్ళింది. అయోధ్యలో కూడా అత్తమామల యొక్క, ప్రజల యొక్క మన్ననలు పొందింది. కొంతకాలం అయిన తర్వాత శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు దశరథుడు. అందరూ మెచ్చుకుంటారు. సీతారాముడు అయోధ్యకు రాజు కాగలిగినటువంటి యోగ్యత కలిగిన వాడు అని చెప్పేసి వశిష్ఠ మహర్షుల వారు చెప్పారు. అంటే ఇక్కడ ఆయన జోడించాడు సీతారాముడు అని. అంటే ఆ రామునికి సీత ఇల్లాలుగా ఉంది కాబట్టి అతడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావడానికి యోగ్యుడు అని కూడా అందరికీ చాటి చెప్తాడనమాట వశిష్ఠ మహర్షి. ఆ విధంగా ఆ సీతమ్మ రామునికి పట్టాభిషేకం చేయడానికి కూడా సీతమ్మ కూడా రామునికి ఒక అర్హతనిచ్చినటువంటిది అన్నమాట. కాకపోతే అక్కడ
కైకేయి రూపంలో పూర్వం ఎప్పుడో దశరథ మహారాజుకి ఇవ్వబడినటువంటి వరాలను కోరుకొని ఆ వరాలలో మొదటి వరంగా శ్రీరామచంద్రుడికి 14 సంవత్సరాలు అరణ్యవాసం కోరుకోవడం, దాని తర్వాత రెండవ వరంగా భరతునికి పట్టాభిషేకం చేయాలనుకోవడం. ఈ కారణంగా ఆమె ఏం చేస్తుంది, అయోధ్య నుండి మరి అరణ్యాలకు వెళుతుంది శ్రీరామునితో పాటు. అరణ్యాలలో ఆమె పడినటువంటి కష్టాలు అన్నీ ఎన్ని కావు. ఎంతో సుకుమారంగా మిథిలలో పెరిగి పెద్దదయింది. అయోధ్యలో ఆ రాజమహల్లో సర్వసుఖాలు అనుభవించింది. అలాంటి సీతమ్మ అరణ్యాలకు వెళ్ళి 13 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసిందన్నమాట. రాక్షసుల యొక్క బారిన పడి మరి ఆ రావణుడు లంకకు అపహరించుకొని పోయేటట్లుగా చేశాడు. ఆ విధంగా ఈమె మిథిల నుండి అయోధ్యకు, అయోధ్య నుండి అరణ్యానికి, అరణ్యము నుండి ఎక్కడికి, లంకకు బయలుదేరింది. లంకకు తీసుకుని వెళ్ళాడు. ఆ లంకలో రాక్షస స్త్రీలు, ఆ రావణుడు పెట్టినటువంటి బాధలు అన్నీ ఎన్ని కావు సీతమ్మకు. అన్ని బాధలు భరిస్తే ఆఖరికి ఆ శ్రీరాముడు వానరుల యొక్క సహాయంతో రావణుణ్ణి జయించి, రావణుణ్ణి చంపి లంకను జయిస్తే, ఆ లంకలో మరి నువ్వు ఏడాది పాటు పరుని యొక్క ఇంట్లో ఉన్నావు, నిన్ను నేను స్వీకరించను అని అంటాడన్నమాట శ్రీరాముడు. అప్పుడు ఆ లంకావాసులైనటువంటి రాక్షస స్త్రీలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారట, సీతమ్మకు ఎటువంటి పరీక్ష పెట్టాడు రాముడు అని. ఇంకా వానరులైతే దొర్లాడుతారట, ఏడ్చి ఏడ్చి మొత్తుకుంటారట. అయినా కూడా ఆమె ఓర్పుగా మరి అగ్ని ప్రవేశం చేస్తే, అగ్నిలో దుమికినటువంటి ఆ సీతమ్మకు అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతమ్మ మహాపతివ్రత అని అగ్నిదేవుడు సర్టిఫికెట్ ఇస్తాడన్నమాట శ్రీరాముడికి. అప్పుడు ఆ విధంగా ఆమెను స్వీకరించి మరి ఆ లంక నుండి మరలా అయోధ్యకు తీసుకొని వస్తాడు. మరి అయోధ్యలో ప్రజలు ఎవరో ఏదో అనుకున్నారని మరి ఆ నిందను భరించలేక శ్రీరాముడు మల్లా సీతమ్మను అడవికి పంపిస్తాడు. ఆ అడవిలో వాల్మీకి మహర్షి యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ఆశ్రమంలో 2 పిల్లల్ని కనడం, వాళ్లకు లవుడు కుశుడు అనే పేర్లు వాల్మీకి మహర్షి పెట్టడం, వాళ్లకు శ్రీరామచరిత్రను చెప్పి అన్నీ చేస్తే ఆ శ్రీరామచరిత్ర దేశమంతా ప్రసిద్ధి చెందిందన్నమాట. కాకపోతే అప్పుడు ఆ టైంలో ఈయన ఒక యాగం చేస్తాడు శ్రీరాముడు. సీతమ్మ యొక్క పటమును ప్రక్కన పెట్టుకొని, ఆమె లేదు కదా, పెట్టుకొని ఒక యాగం చేస్తాడు. ఆ యాగాశ్వము ఆ వాల్మీకి ఆశ్రమ పరిసరాల్లో తిరుగుతూ ఉంటే దానిని బంధించడానికి లక్ష్మణుడు ఇలాంటి వాళ్ళు పోతారు. మరి వాళ్ళు లవకుశులతో యుద్ధం చేయడం, అక్కడికి మళ్ళా శ్రీరాముడు రావడం, మళ్ళా సీతమ్మను చూడడం, సీతమ్మను తనతో పాటు అయోధ్యకు రమ్మంటే నేను రాను అని ఖరాఖండిగా చెప్తుంది. ఇప్పటికి పడినటువంటి బాధలు నాకు చాలు, నేను మా అమ్మ దగ్గరికే వెళతాను అని భూమిలో ఆమె విలీనం అయిపోతుంది. ఆ భూమి 2గా చీలి సీతమ్మను తనలో ఇముడ్చుకుంటుందన్నమాట. ఈ విధంగా సీతమ్మ ప్రయాణం ఎక్కడికైంది, భూమి నుండి మిథిలకు, మిథిల నుండి అయోధ్యకు, అయోధ్య నుండి అరణ్యానికి, అరణ్యము నుండి లంకకు, లంక నుండి అయోధ్యకు, అయోధ్య నుండి అరణ్యానికి, అరణ్యము నుండి భూమికి. ఈ విధంగా సీతమ్మ ప్రయాణం చక్కగా సాగింది. రేపు మరొక అంశతో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.